సమాజంలో చాలా ఎక్కువ మంది అబద్ధాలు ఆడుతుంటారు. ఎందుకు? ఒక సమావేశంలో కూర్చున్నాము, సమావేశంలో ఉన్నటువంటి వారందరినీ నవ్వించడానికి, లేకపోతే సమావేశంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆనందం కలిగించడానికి, సమావేశం ఇంకా ముందుకు కొనసాగడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. అది మన బంధువులు బంధువులు కూర్చుంటారు, వారి మధ్యలో కూడా అబద్ధాలు చెబుతూ ఎలాంటి లాభము నష్టము లేదు, కేవలము వారిని నవ్వించడానికి అబద్ధం చెబుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. కేవలం నవ్వించడం కోసం అబద్ధం మానేస్తే ఏమవుతుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు. అబూ ఉమామా రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి హదీస్, అబూ దావుద్ యొక్క హదీస్. నేను మీకు జమానత్ ఇస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. దేని గురించి? స్వర్గం యొక్క పొలిమేరల్లో మీకు ఒక గృహాన్ని అల్లాహ్ ఇస్తాడు. ఏం చేస్తే? మీరు సత్యం మీద ఉన్నప్పటికీ కేవలం గొడవ అవుతుందని వేరే వారితో గొడవ పడకుండా మీ యొక్క హక్కుని వదిలేస్తే, మన యొక్క హక్కుని వదిలేశారు, మీరు సత్యం మీదే ఉన్నారు, గొడవ పడవలసి వచ్చింది అని, వారికి స్వర్గం యొక్క పొలిమేరల్లో గృహాన్ని నేను ఇప్పిస్తాను అని దైవప్రవక్తలు వాగ్దానం చేస్తున్నారు. దాని తర్వాత తెలియజేస్తున్నారు, వబిబైత్యం ఫీ వసతిల్ జన్న లిమన్ తరకల్ కజిబా వ ఇన్ కాన మాజిహా. అల్లాహు అక్బర్. సుబ్హానల్లా. చూడండి దైవప్రవక్త ఎలా తెలియజేస్తున్నారు. ఎవరైతే వేరే వారిని నవ్వించేటప్పుడు కూడా అబద్ధం ఆడకుండా ఉంటారో వారికి స్వర్గం యొక్క మధ్యలో నేను గృహాన్ని ఇప్పించేటటువంటి వాగ్దానం చేస్తున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి, నవ్వించడానికి కూడా అబద్ధం ఆడకుండా ఉంటే అల్లాహు అక్బర్, స్వర్గం యొక్క మధ్యలో మనకి ఇల్లు దొరుకుతుంది. సోదరులారా, ఇప్పుడు పరిశీలన చేశారా? మనము ఆడేటటువంటి ఈ చిన్న అబద్ధం కారణంగా మనకు నరకానికి వెళ్ళేటటువంటి దారి దొరుకుతుంది. అదే మనము వేరే వారితో మాట్లాడుతున్నాము, బంధువులు, స్నేహితులు, లేకపోతే వ్యాపారస్తులు, వారిని నవ్వించడానికి కూడా మనం అబద్ధం చెప్పడం లేదు, కేవలం హాస్యం కోసం. అలాంటి వారికి స్వర్గం యొక్క మధ్యలో మనకు గృహాన్ని ఇప్పిస్తాను అని అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ నేడు మన సమాజంలో హాస్యం అనేది ఎలా అయిపోయింది? ఎలాగైతే సమాజంలో ఇండస్ట్రీస్ ఉన్నాయో అలాగే ఈ నవ్వులకి కూడా ఒక ఇండస్ట్రీ ఉంది, లాఫ్టర్ ఇండస్ట్రీ. ఇందులో నవ్వించేవాళ్ళు, నవ్వేవారు అందరూ కూడా మనం చూస్తున్నాము. టీవీల్లో, సినిమాల్లో, సీరియల్స్లో కేవలము అబద్ధాలు చెప్పి ప్రజలు నవ్వించేవారు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన మళ్ళీ యాక్టర్లు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి రైటర్స్ ఉన్నారు. అందరూ కూడా కేవలం ప్రజలను నవ్వించడానికి అబద్ధం చెబుతున్నారు. వారికి తెలుసు చెప్పేటటువంటి విషయంలో నిజం లేదు అని, వినేవాళ్ళకి తెలుసు ఇది అబద్ధం అని, చెప్పేవాడికి కనీసము సిగ్గు లేదు నేను అబద్ధం చెబుతున్నానని, వినేవారికి కనీసము అయిష్టత కూడా కలగటం లేదు ఇది అబద్ధం కదా అని. అందరూ కూడా నవ్వుకుంటున్నారు. వీరికి సమాజంలో మళ్ళీ సెలబ్రిటీ, లేకపోతే వీరు సమాజంలో మళ్ళీ చాలా గొప్పవారిగా పరిగణించబడుతున్నారు. అల్లాహు అక్బర్. ఎవరైతే ప్రజలను నవ్వించడం కోసము అబద్ధాలు ఆడతారో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వైల్ అనే నరకం ఉంది. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్, అబూ దావుద్ యొక్క హదీస్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఎవరైతే అబద్ధాలు చెప్పి ప్రజలను నవ్విస్తారో వారికి విధ్వంసం ఉంది, నరకం ఉంది, వైల్ అనే నరకం ఉంది. అల్లాహు అక్బర్. ప్రజలు నవ్వించడానికి కూడా అబద్ధం చెప్పకపోతే స్వర్గం యొక్క మధ్యలో మనకు ఒక గృహాన్ని ఇప్పిస్తాను అని దైవప్రవక్త వారు తెలియజేశారు. ఒకవేళ ప్రజలు నవ్వించడానికి అబద్ధం ఆడితే వైల్ అనే నరకం ఉంది. ఈ నరకం ఎలాంటి విషయం అంటే నరకంలో వేరే భాగం కూడా ఈ నరకం నుండి కాపాడబడమని ప్రార్థిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. అలాంటి నరకం ఉంది. కాబట్టి సోదరులారా, ఇది చిన్న విషయము కాదు. మనమందరం కూడా మన సమాజంలో చూస్తున్నాము. పిల్లలు, బంధువులు, లేకపోతే తల్లిదండ్రులు అందరూ కూర్చొని ఆ టీవీల్లో లేకపోతే సినిమాలు చూస్తుంటారు. అంతా కూడా కల్పితమని అందరికీ తెలుసు. కానీ కాసేపు నవ్వుకోవడం కోసమే కదా అని అనుకుంటున్నారు. దాని మీద అల్లాహ్ నరకాన్ని ఇస్తాడు సోదరులారా. కాబట్టి ఎట్టి విషయంలో చిన్న విషయంగా దీనిని మాత్రం తీసుకోమాకండి. ఒకవేళ ఇదే కొనసాగితే ఆ విని మీరు కూడా అబద్ధాలు చెప్పేవారుగా తయారైపోతారు. మీలో కూడా అబద్ధం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనము మన పిల్లలతో ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే అబద్ధము అనేది మన ఇళ్లలో ఉండకూడదు. కానీ సమాజంలో ఎలా అయిపోయింది? అబద్ధం లేకుండా వ్యాపారం లేదండి, అబద్ధం లేకుండా తల్లిదండ్రులతో మాట్లాడలేమండి, అబద్ధం లేకుండా బంధుత్వ సంబంధాలని నిర్వహించలేమండి, అబద్ధం లేకుండా సమాజంలో ఏ పని లేదు
అన్న విధంగా మనం తయారైపోయాం సోదరులారా. కానీ ఎంత మాత్రము కాదు, అబద్ధము అనేది చాలా పెద్ద పాపము, కబీరా గుణ, అక్బరుల్ కబాయిర్.